గంజాయి బాగా అమ్ముడయ్యే ప్రాంతాలు 850 ఉన్నాయని గుర్తించారట. ఈగల్ చీఫ్ రవికృష్ణ చెప్తున్నటువంటి లెక్క. ఈయన తాజాగా విశాఖ జైలుకి వెళ్తే 1800 మంది ఖైదీలు ఉంటే వాళ్ళు 1008 మంది గంజాయి కేసు సంబంధించిన వాళ్ళేనట. గంజాయి జోలికి వెళ్ళొద్దు, మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురుతాయని వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చారు. అట్లాగే గంజాయి వ్యాపారులు ఆచూకీ తెలిస్తే 1972కి సమాచారం అందించాలని కోరారు. అల్లూరు జిల్లాలో గంజాయి సాగుని పూర్తిగా అరికట్టేశామని ప్రకటించారు. ప్రస్తుతం ఒరిస్సా నుంచి రాష్ట్రానికి దిగుమతి అవుతోందని చెప్పారు. సుమారు 81 చెక్ పోస్టులు పెట్టి దాన్ని కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఒరిస్సా నుంచి గంజాయి చాక్లెట్లు వస్తున్నట్టు గుర్తించామన్నారు. అల్లూరు జిల్లాలో 35,000 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు రైతులకు ప్రభుత్వం ఇది శాఖల ద్వారా సహకారం అందిస్తుందని చెప్పారు. గంజాయి కేసులో 2-3 సార్లు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా బయట ఉన్నారని, ఇట్లాంటి 4,700 మందిని గుర్తించి సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నామని చెప్పారు. డాక్టర్ సిఫార్సు చేయకుండానే మత్తు కలిగించే మందులు విక్రయిస్తున్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నామన్నారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తులు కూడా జప్తు చేయబోతున్నామని, ఇట్లాంటి కేసులు 55 వరకు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో 40,000 విద్యా సంస్థలు ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసి గంజాయి పొగాకు ఉత్పత్తులు తీసుకోవద్దని అవగాహన కల్పిస్తున్నట్టు ప్రకటించారు.